నమస్తే, నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణవేరి సామాన్యుల న్యూస్ ఛానల్. 2014లో దేశం ఒక ఆశతో ఓటు వేసింది. అభివృద్ధి జరగాలని, అవినీతి పోవాలని, బలమైన నాయకత్వం రావాలని. అప్పుడు దేశం మోడీని నమ్మింది. మోడీ వస్తే వ్యవస్థ మారుతుందని. ప్రజలు అనుకున్నట్టుగానే మోడీ వచ్చారు. ఒకసారి కాదు, 3 సార్లు ప్రధాని అయ్యారు. జాతీయ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టానికి సవరణ, ఆపరేషన్ కగార్, ఇండియా అమెరికా వాణిజ్య ఒప్పందం, ఈ 4 అంశాల్లో ఇటీవల మోడీ ప్రభుత్వం ప్రజల నుంచి విమర్శలను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మీడియా ప్రజల గొంతు కావాలి. మీడియా ప్రశ్న అడగని రోజు ప్రజాస్వామ్యం కూడా జవాబు చెప్పడం మానేస్తుంది. అందుకే అడుగుతున్నా, మోడీ అధికారంలోకి వచ్చిన ఈ 12 ఏళ్లలో అభివృద్ధి జరిగిందా, అవినీతి పోయిందా, బలమైన నాయకత్వం వచ్చిందా అని. ప్రతిపక్షాలు చాలా సందర్భాల్లో మోడీ ప్రభుత్వ విధానాలపై, ఎన్నికల గెలుపుపై అనేక విమర్శలు, ఆరోపణలు చేసిన పెద్దగా స్పందించిన ప్రజలు ఇటీవల మోడీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు దేశం ముందున్న ప్రశ్న అభివృద్ధి జరిగిందా, అవినీతి ఆగిందా, బలమైన నాయకత్వం వచ్చిందా, ఇవి మాత్రమే కాదు. ఉపాధి ఉంటుందా, గౌరవంగా జీవిస్తామా, సమాచారం దొరుకుతుందా, మన గొంతు వినిపిస్తుందా, ఇవే ప్రశ్నలు ఇప్పుడు దేశం అడుగుతోంది. జాతీయ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం ఇప్పుడు ప్రజల్ని కదిలిస్తున్నాయి. ఎందుకంటే ఇవి రాజకీయ ఆరోపణలు కాదు, ప్రజల జీవితాలకు సంబంధించిన అంశాలు, ప్రజల జీవితం మీద నేరుగా ప్రభావం చూపే అంశాలు. ఈ 2 మార్పులు ఒకే దిశగా నడుస్తున్నాయి. ఒకటి పేదవాడు జీవించే హక్కును, ఇంకోటి పేదవాడు ప్రశ్నించే హక్కును. సీనియర్ దళిత నాయకులు, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి సుదర్శి నాగేశ్వరరావు అలియాస్ జైభీం నాగేశ్వరరావు గారి అభిప్రాయాలు విందాం. జైభీం, నా పేరు జైభీం నాగేశ్వరరావు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా ఏర్పడ్డటువంటి పరిస్థితి సందర్భంగా మీ ముందుకి వచ్చి మాట్లాడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మీకు తెలుసు, రెండు 2014లో మోడీ అధికారంలోకి తీసుకురావడానికి ఒక వినూత్నమైనటువంటి ఉద్యమాలని నడపడం, అందులో నుంచి ఒక నాయకుడిని ప్రొజెక్ట్ చేయడం, అది బీజేపీ అధికారంలోకి వస్తుందనేటువంటి దాంతో ఒక దేశవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పు. దీనికి మీడియా సంస్థలు అనేటువంటివి చాలా దుర్మార్గమైనటువంటి పాత్ర పోషించాయి. చివరికి ఏదైనా కానీ మోడీ అధికారంలోకి రావడం జరిగింది. మోడీ వచ్చినప్పటి నుండి తను ఏదో చేస్తాననేటువంటిది చెప్తూ వచ్చాడు. మనము అనేకమైనటువంటి ఇక్కడ రివ్యూ చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎన్నికలకు ముందు ఇతర దేశాల్లో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా, దొంగ డబ్బులన్నింటినీ కూడా తీసుకొచ్చి పంచుతానన్నాడు. అది పెద్ద స్లోగన్గా ఆయన మార్చుకున్నాడు. సో అధికారంలోకి వచ్చేసరికి ఆయన జన్ధన్ అనేటువంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చాడు. దానిని నమ్మాడు జనం. అది డిజిటలైజేషన్కి ఉపయోగపడ్డదేమో కానీ వాస్తవంగా ప్రజలకు సంబంధించి ఏమీ అది ఉపయోగపడలేదు. అకౌంట్స్ మాత్రం బ్యాంకుల్లో తప్పనిసరిగా మీరు ఓపెన్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చి మరి బ్యాంకులు వాళ్ళని బెదిరించి మరీ చేయించారు. జన్ధన్ అకౌంట్ల ద్వారా రాగానే ఆటోమేటిక్గా ఆ డబ్బులు వస్తాయని జనం కొద్దిగా ఊహల్లో ఉండారు. అది అవాస్తవం అని తేలింది. మరొకటి ఆయన సృష్టించినటువంటిది 2016లో నగదు రద్దు, 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లని రద్దు చేసి నేను మహా విప్లవాన్ని సృష్టించబోతున్నానని ఒక ప్రయత్నం చేశాడు. మేధావులు, ఎక్స్పర్ట్స్ మొత్తం కూడా, ఆర్థిక నిపుణులు అందరూ కూడా అది తప్పు, అది నువ్వు తీసుకున్నటువంటి స్టెప్ తప్పు అని ఆయనకి చెప్పినా కానీ అది మేము
చేసేది చూడండి అని బీజేపీలో ఉన్నటువంటి ఒకరిద్దరు ఆర్థిక నిపుణుల ద్వారా దాన్ని ప్రచారం చేసుకున్నాడు. చివరికి ఆ రోజు పరిస్థితి ఏంటంటే అంత నగదు రద్దు చేసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితుల్లో విత్తనాలకు కూడా 100 రూపాయలకు కూడా రైతులకు కానీ ఎవరికి ఏమీ అందనటువంటి పరిస్థితుల్లో కూడా జనం తిరగబడలేదు, జనము అరవలేదు. ఏదో చేస్తున్నాళ్లే, ఇది పెద్దోళ్ళ మీదకి దాడిలే అనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలు సహించారు, బాధలు సహించారు. డబ్బులు లేక ఎన్ని ఇబ్బందులు పడ్డది ఒక్కొక్క కుటుంబం యొక్క చరిత్ర తీసుకున్నట్టయితే అది ఆరోగ్య సమస్య కానీ ఇంకోటే కానీ అది మనకు తెలుస్తుంది. జనం గమనంలో, జనం యొక్క మెమరీలో ఉన్నటువంటి అది ఒక చర్చ. తర్వాత జనాన్ని అమాయకులను చేయాలనేటువంటి ఒక మెషినరీ, ఆర్ఎస్ఎస్ మెషినరీ ప్రయత్నం చేస్తూ జనాన్ని మెంటల్గా తయారు చేయాలనేటువంటి దాంతో చేస్తూ వచ్చారు. మనం 2019లో కరోనాను ఫేస్ చేసాం. కరోనాలో ఆల్ ఆఫ్ ఏ సడన్ జనరల్గా ఎవరైనా చేస్తే కాస్తో కూస్తో త్వరగా చేయాలనుకోవచ్చు, కానీ సమాచారం ఉంటుంది. అసలు ఏది లేకుండా రాత్రికి రాత్రి ఒక రేడియో ప్రసంగం, టీవీ ప్రసంగం ద్వారా ఆయన ఒక దీన్ని ఎవరు ఎటు పోకూడదు, తిరగకూడదు, లారీలు తిరగకూడదు, మంచి షాపులు ఉండకూడదు అనేటువంటిది కర్ఫ్యూ కన్నా ప్రమాదకరమైనటువంటి దాన్ని ప్రచారం చేసుకున్నాడు. దానిలో చివరికి మిగిలింది ఏంటంటే వ్యాక్సిన్ వాళ్ళు అమ్ముకున్నారు తప్పితే ప్రజలు రక్తం ఒక వాడి నుంచి ఒక ఊరు రాసి వచ్చేదానికోసం రక్తం ఓడ్చారు. దానిని ప్రజలు సహించారు. ఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తున్నారు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా వీళ్ళు తారుమారు చేస్తున్నారు అని ఎన్నికల కమిషన్ ఏ బూత్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి లేదా ఏ అభ్యర్థికి ఎంత పోలైంది, అసలు పోలైన దానికన్నా టోటల్ ఓట్లు ఎలా వచ్చాయి అనే ప్రశ్నలకు కూడా నేను సమాధానం చెప్పను అనేటువంటి దశలో ఎన్నికల కమిషన్ అసలు దాని మీద ఊసెత్తి మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి మోడీ అలా వచ్చేశారు. సుప్రీంకోర్టు లాయర్లే వచ్చి సుప్రీంకోర్టు దగ్గర నిరసన తెలియజేసినా కానీ ఈ దేశంలో ప్రజల్లో ఎక్కడ స్పందన రాలేదు. సుప్రీంకోర్టు ఆవరణలోకి ఈ దేశ ప్రధాన మంత్రి అయినటువంటి వాడు వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగానే సమాచారం ఇవ్వాలి. ఎలా వస్తుంది దానికి ఒక ప్రోటోకాలు పద్ధతి ఉంటుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆఫీస్లో ఉండగా దాదాపు ఈ సాయంత్రం 8 గంటల సమయంలో తన కాన్వాయ్ని ఆపేసి లోపలికి పోయి సుప్రీంకోర్టుతో మాట్లాడడం అనేటువంటిది అది చాలా అసలు జరగకూడనటువంటి సన్నివేశం. కనీసం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇన్విటేషన్ మీద ఏమైనా వచ్చారంటే అది కూడా కాదు, తనకై తను వచ్చేసాడు. అక్కడ నుండి ఒక ట్రావెర్సిటీ జ్యుడిషియరీ మీద ఒత్తిడి తీసుకురావడానికి పునాదులు పడ్డాయి. ఆ పునాదులే బాబ్రీ మసీద్ అయోధ్య తీర్పు ఇవ్వడం, ఆ తీర్పు ఎవరు రాశారో కూడా చెప్పుకోలేకపోవడం, అంతా ప్రభుత్వానికి అనుకూలంగానే జరిగినటువంటి విషయం అది. ఆ తర్వాత ఇంకొక సందర్భంగా 2016లో నోట్ల రద్దు మీద జరిగినటువంటి కేసులో జస్టిస్ నాగరత్నమ్మ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అనుకూలమైనటువంటి పద్ధతిలో అది చట్ట పద్ధతిలో జరిగిందా లేదా, రద్దు అనేటువంటిది రిజర్వ్ బ్యాంకు అనుమతితో రిజర్వ్ బ్యాంకు విషయాలతో జరిగిందా లేదా అనేది కూడా ఏమీ లేకుండా అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు తవ్వేది అన్నట్టుగా ఒక తీర్పు ఇచ్చేశారు. ఇది సుప్రీంకోర్టు ఒకటి మొదటగా
ఎన్నికల వ్యవస్థ మీద దాడి జరుగుతుంటే ఈ దేశ ప్రజలు సహించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు మీద కూడా దాడి జరిగి సుప్రీంకోర్టు తీర్పులు కూడా తప్పుడు తీర్పులు వస్తుంటే జస్టిస్ అరుణ్ గొగోయ్, ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్వి రమణ, తర్వాత చంద్రచూడ్, వీళ్ళందరూ కూడా పాత్రదారులే. అయినా కానీ ప్రజలు సహిస్తూ వచ్చారు. ఒక సిస్టమేటిక్గా ఒక ఎస్టీని ఈ దేశంలో రాష్ట్రపతి చేశారు. రాష్ట్రపతిగా ఎన్నుకునే పరిస్థితిని కలిగించారు. అది ఖచ్చితంగా ప్రోగ్రెసివ్ అనుకుంటే ప్రోగ్రెసివే. అంటే ఈ దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి అలాంటి పదవులు ఒక కింది వర్గాల వాళ్ళు, అణచివేతకు గురైనటువంటి, చారిత్రకంగా అణచివేతకు గురైనటువంటి వర్గాలు ఎస్సీలో ఎస్టీలో వస్తే ఖచ్చితంగా అందరూ ఆహ్వానిస్తారు అంటారు. కానీ అందులో దాని వెనక దాగి ఉన్నటువంటి కుట్ర ఒక ప్రధానం. ఆ కుట్రే ఫారెస్ట్ రైట్స్ అనేటువంటి చట్టానికి తూట్లు పొడిచేదానికి దాన్ని వినియోగించారు. భారతదేశంలో ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి ఆటవిక జాతులన్నీ కూడా వాళ్ళు పుట్టింది అక్కడ, పెరిగింది అక్కడ. అలాంటి వాతావరణాన్ని తీసేసి వాళ్ళందరినీ బయటికి పంపించేసి వాటిని వ్యాపారస్తులకి అప్పచెప్పాలనుకున్నారు. ఇది అక్కడక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ ప్రొటెస్ట్ చేసినప్పటికీ, కొద్దిమంది మేధావులు ప్రొటెస్ట్ చేసినప్పటికీ అది సామాన్యుల యొక్క జనరల్ సమస్య కాదు కాబట్టి అది రాలేదు. ఆయన ఒకే ఒక విషయంలో వెనక తగ్గింది ఎక్కడంటే, రైతులకు సంబంధించినటువంటి తీసుకొచ్చినటువంటి 4 చట్టాలు. ఆ చట్టాలు కొన్ని వందల మంది చనిపోయిన తర్వాత సంవత్సరాల తరబడి, సంవత్సరం పైగా ఉద్యమం చేసిన తర్వాత ఆ చట్టాలని వెనుక తీసుకుంటున్నాను మొట్టమొదటిగా తన ఓటమిని అంగీకరించినటువంటిది. కానీ దాన్ని ఇండైరెక్ట్గా ఏదో ఒక విధంగా అమలు జరపాలనేటువంటి కుట్ర అనేటువంటిది అతని మనసులో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఫారెస్ట్ రైట్స్ తర్వాత ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఫారెస్ట్ రైట్స్ని జోలికి పోయేదానికేమో తక్కువ జనాభా, మొత్తము ట్రైబల్సే 7%. ఆ 7%లో ఇక్కడ ఇది సఫరర్లో ఉండేటువంటి వాడు 2%, 3%. మిగతా ప్లెయిన్స్కి చాలామంది అప్పటికే వచ్చేసారు, ఆటవిక జాతులు ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా. ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని కూడా దాన్ని దెబ్బతీయడం జరిగింది. ఇవి ఆకలిని తీర్చేదానికి, ప్రజల ఆకలిని తీర్చే దానికోసము, ప్రజల్ని నిరుద్యోగ సమస్య నుండి బయటపడదీసేదానికోసం కొన్ని దశాబ్దాల పోరాటాల తర్వాత వచ్చినటువంటి చట్టాలు ఇవి. అది కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టాలని తీసుకొని రావడం జరిగింది. ఈ మన్రేగా ఆ స్కీమ్ కాంగ్రెస్ వాళ్ళు గాంధీ పేరుతో పెట్టి, అంతకుముందు ఎన్ఆర్జీ ఉండేది, ఆ తర్వాత దాన్ని మహాత్మా గాంధీ పేరుని ఇంక్లూడ్ చేసేసి మన్రేగా అనేటువంటి స్కీమ్ చట్టం కింద తీసుకొచ్చేసి ప్రజలకి ఖచ్చితంగా సంవత్సరంలో 100 రోజులు లేదా 120 రోజులు, అవసరాన్ని బట్టి 120 రోజులు ఇవ్వాలనేటువంటి దాంతో వచ్చినటువంటి చట్టం. అంతేకాకుండా మినిమం గ్యారంటీ, వాడికి జీవితంలో పని ఉండాలి, వాడి ఆకలిని తీర్చగలిగిన పరిస్థితి ఉండాలి. కాబట్టి ఆ మినిమం గ్యారంటీ అనేటువంటి దానికోసం ఆదేశిక సూత్రాలని ఆధారంగా చేసుకొని, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆదేశిక సూత్రాలను ఆధారంగా చేసుకొని వచ్చినటువంటి ప్రత్యేక చట్టాలు అవి. వాటికి తూట్లు పొడిచాడు.
గాడ్సే, గాంధీని చంపినటువంటి గాడ్సేని కూడా మాటన్నా కానీ ఊరుకోకుండా వాళ్ళకి గుడిగట్టిన సంస్కృతి కలిగినటువంటి బీజేపీ గాంధీని పొగుడుతుందంటే గాంధీ పేరు పెడుతుంటే ఒప్పుకుంటుందా? కాబట్టి దాన్ని సహించలేక నిదానంగా మార్పు తీసుకొచ్చారు. అంటే దాదాపు 12 సంవత్సరాలు పట్టింది, 11 సంవత్సరాల పైన కాలం తీసుకుంది. వాళ్ళు స్లోగా ఒక్కొక్క దాన్ని మార్చుకుంటూ వాళ్ళ చివర వికృత చేష్టలు చూపించేదానికి ప్రయోగాలు చేస్తూ వచ్చారు. ఇది మన్రేగా స్కీమ్ కింద, ఆ చట్టం కింద వేతనాలు ఖర్చు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం భరించేది. రాష్ట్ర ప్రభుత్వానికి పైసా ఖర్చు కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన జనానికి పని కల్పించుకోవడం తప్పితే, ఆ రాష్ట్రంలోని ప్రజలకి పని కల్పించుకోవడం తప్పితే ఇందులో ఏ పద్ధతి కూడా ఎక్కడా లేదు. అందువలన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఆ భారాన్ని మొత్తాన్ని కూడా చేసుకుంటూ వచ్చింది. దానిని మొదటగా ఇది మీ 60 ఏళ్ల పాలనకి ఒక సింబల్గా దీన్ని ఉంచుతాను ఈ చట్టాన్ని అని మోడీ వ్యంగ్యంగా కూడా పార్లమెంట్లో మాట్లాడినటువంటి సందర్భం ఉంది మన్రేగా గురించి. ఈరోజు అదే మన్రేగాతో పనులు చేయించుకున్నటువంటి వ్యక్తి మోడీ. అయితే పూర్తిగా డబ్బులు ఇచ్చాడా? బడ్జెట్లో అలాట్ చేసిన మొత్తాన్ని ఖర్చు పెట్టాడా అంటే అది జరగల. ఎందుకంటే ఆ స్కీముల మీద ప్రజలకి డబ్బులు చెల్లించడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి ఆ స్కీముని ఫెయిల్ చేసే ప్రయత్నం బాగా చేశారు. అది చాలా వరకు కూడా డ్యూస్ కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు అదే స్కీమ్ని జీ రామ్జీ అనేటువంటి దాని పేరుతో తీసుకొచ్చేసి 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం వాటాగా వాళ్ళకై వాళ్ళు నిర్ణయించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోలేదు. ఈయన్ని ప్రధానమంత్రిగా తీసుకొచ్చేదానికి ఒక పునాది ఉంది. ఆ పునాది అన్నా హజారే అనే అతను. ఆడు ఢిల్లీలోకి వచ్చేసి ఏదో ఒక సందర్భంగా ఒక చిన్న ఇన్సిడెంట్గా ఉన్నటువంటి జరిగిన దాన్ని ఒక పెద్ద ఇన్సిడెంట్గా చూపించి మీడియా మొత్తము కలిసి, ఈ దేశంలోని మీడియా హౌసులన్నీ కలిసి దానికి పెద్ద ఉనికినిచ్చాయి. మీకు ఆ తేడా తెలుస్తుంది. ఈ దేశంలో ఒక దళిత అమ్మాయిని రేప్ చేస్తే రికగ్నిషన్ ఉండదు. నీకు అరుంధతి రాయ్ చాలా బ్రహ్మాండంగా ఆ విషయంలో ప్రొజెక్ట్ చేసింది. అదే ఒక ఢిల్లీలో ఒక అమ్మాయిని చంపినా, లేకపోతే హైదరాబాద్లో ఒక అమ్మాయిని చంపేసినా అది నేషనల్ మీడియా మొత్తం కూడా వచ్చి కూర్చొని దాన్ని హైలైట్ చేస్తాయి. అలాగే ఇవన్నీ కూడా జరుగుతుంది. అన్నా హజారే ఉద్యమాన్ని విపరీతమైన ప్రచారం తీసుకొచ్చేసి ఆ అన్నా హజారే ఉద్యమాలలో నుంచి వచ్చినటువంటి కేజ్రీవాల్ అందులో నుంచి ఒక సమాచార చట్టం మేము వేస్తాము, తీసుకొస్తాము అనేటువంటి హామీ ద్వారా వచ్చినటువంటి చట్టం. ఆ చట్టం ఆయన వచ్చేదానికి ఒక పునాది. అదే చట్టాన్ని ఈరోజు చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితికి ఒక విధమైనటువంటి షేరింగ్, ఆయన సర్టిఫికేట్ల దగ్గర నుంచి, ఆయన డిగ్రీల దగ్గర నుంచి, లేదా ఆయన పుట్టిన తేదీ దగ్గర నుంచి అనేకమైన పద్ధతుల్లో ఏదైతే సమాచారం అయితే ఉన్నాయో ఆ సమాచారం తీసుకుంటారని, లేదా పలానోడికి ఇన్ని ఎకరాలు ఎందుకు ఇచ్చావు, లేకపోతే ఇంత సబ్సిడీ ఎందుకు ఇచ్చావు, లేకపోతే పలానోడు ఎంత అప్పు ఎగ్గొట్టాడు, టాటాకి ఎంత కట్టావు, లేకపోతే వీడు అదానికి ఎంత తీసుకొచ్చావు, అంబానీకి ఎంత మనీ రాయితీలను ఇచ్చావు, వాళ్ళ బాకీల్ని రద్దు చేశావు, అనిల్ అంబానీకి ఎంత రద్దు చేశావు, ఇలాగా ప్రజలు ప్రశ్నిస్తారనేటువంటి భయము ఇప్పుడు కాలం గడిచే కొంది
మోడీకి చిరు చెమట్లు పుట్టిస్తున్నటువంటి పరిస్థితులు అవి. అందుకోసమే వీటన్నిటినీ కూడా ఈ హక్కులు అనేటువంటిది సరైనటువంటిది కాదు, హక్కు అనేది ఉండకూడదు మనిషికి. అంటే ఒక నియంతృత్వ పరిపాలన మనస్తత్వంతో నుంచి పుట్టినటువంటి ఆలోచన అది. ఆ నియంతృత్వ నీకు హిట్లర్ ఉదాహరణ. ప్రజలు ఏ ప్రశ్నించినా కానీ తట్టుకోలేని పరిస్థితి. అందులో నుంచి అనేకమైన చట్టాలు, ఆ చట్టాల నుంచి ముందు పార్లమెంటును లొంగ తీసుకోవటం, తర్వాత సుప్రీంకోర్టును లొంగ తీసుకోవటం. అతను ఎట్టయితే చేసాడో అదే ప్రమాణంలో అదే పద్ధతిలో ఇక్కడ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంటర్నేషనల్గా దాన్ని మీడియా కోసం ఒక డప్పు వాయించేటువంటి దానికి ఆర్ఎస్ఎస్ సహజంగానే వాళ్ళకి మాతృ సంస్థ ఉంది. ఈ చట్టాలు అనేటువంటివి ఖచ్చితంగా ప్రజల్ని బయటికి తీసుకురాగలవు. ఈరోజు కాకపోవచ్చు, ఒక 6 నెలలు సంవత్సరంలో ఖచ్చితంగా ప్రజల్ని బయటికి తీసుకొస్తాయి, ప్రజల్ని ప్రశ్నించేటి చేస్తాయి. ఈ సందర్భంలో కూడా ఈ ప్రజలు ప్రశ్నించలేకపోతే ఈ సమాజము కుళ్ళిపోయిన సమాజం అవుతుంది తప్పితే దేనికైనా అంగీకరించేటువంటి సమాజం అవుతుంది. ఈరోజు మోడీ చేస్తున్నటువంటి ప్రయత్నం, తీసుకొచ్చినటువంటి జీరాంజీ చట్టం కానీ లేదా సమాచార హక్కుకి ఖచ్చితంగా ఏ హక్కులు ఏ సమాచారము ఇవ్వనంతగా ఒక మంత్రివర్గాన్ని కూడా ప్రవేశపెట్టి మంత్రివర్గాన్ని చేతికి అప్పచెప్పాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటిది. ఫారెస్ట్ రైట్ చట్టం, ఇవి ఖచ్చితంగా ప్రజల్ని మాత్రం కదిలిస్తాయి. ఎందుకంటే మనిషి అనేటువంటి వాడు అన్నిటినీ సహిస్తాడు, కానీ ఆకలిని సహించడం అనేటువంటిది అంత తేలిక కాదు. ఆకలిని భరించడం అనేటువంటిది, ఆ ఆకలి అనేటువంటిది ఖచ్చితంగా వీళ్ళకి అవకాశాన్ని కల్పిస్తుంది. అదే ఆకలి జనాన్ని ఐక్యం చేస్తుంది. అదే ఆకలి మోడీకి ఒక వార్నింగ్ సిగ్నల్ని పంపిస్తూ ఉంది. మోడీ ఇక్కడ చాలు అనేటువంటి ప్రజలు చెప్పేటువంటి పరిస్థితులు వస్తాయి. అవి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఏ పాత్ర పోషిస్తుంది, ఆర్ఎస్ఎస్ ఏ పద్ధతిలో బిహేవ్ చేస్తుంది. జనరల్గా చాణక్యుడి సిద్ధాంతం ప్రకారం, చాణక్యుడు చెప్పినటువంటి పద్ధతులు అయితే ఖచ్చితంగా వాడిని ఉన్నటువంటి వ్యక్తిని మార్చడం లేదా యుద్ధం కల్పించడం, ఆ సిచ్యుయేషన్ని మార్చేదానికోసం ప్రజల యొక్క కాన్సంట్రేషన్ని, ప్రజల యొక్క ఆలోచనల్ని డైవర్ట్ చేసేదానికోసం ఎలాగైతే చేస్తారో రాజకీయాలు, అలాంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ మళ్ళీ రంగప్రవేశం చేసి రాజుని మారుస్తుందా అంటే మోడీని మోడీ దిగిపోవు, ఏమాత్రం మాకొద్దు అని చెప్పి బీజేపీలో ఉన్నటువంటి ఒక వర్గమే మరొక వ్యక్తిని తీసుకొస్తుందా? ప్రజలు మాత్రం చెప్పేదానికి సంసిద్ధమయ్యారు, మోడీ నీ పాలన అయిపోయింది మాకొద్దని. కానీ ప్రత్యామ్నాయంగా ఎవరు రావాలి? ఈరోజు ప్రజాస్వామిక శక్తులుగా చూస్తే ఈ 15 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ప్రజాస్వామ్య శక్తులకు కానీ ఈ టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పు వలన, యువతరంలో వచ్చినటువంటి మార్పు వలన వాళ్ళలో ఆ చైతన్యం అనేది ఇంతవరకు అగుపడలేదు. ఆ చైతన్యం వచ్చిన రోజు ఖచ్చితంగా ఎంతటి మహారాజు అయినా, ఎంతటి నియంత అయినా హిట్లర్ని దాదాపు తలదన్నినట్టుగా నేను పరిపాలించగలుగుతున్నాను అని ఆయన ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది వీలు కాదు. ఖచ్చితంగా ప్రజల విజయం అనేటువంటిది కార్ల్ మార్క్స్ చెప్పినటువంటిది. లేకపోతే ఆ సమాజం కుళ్ళిపోద్ది. ఆ కుళ్ళిపోయేటువంటి పరిస్థితి రాకుండా దాన్ని కాపాడుకోవాలి. అది ప్రజలు కాపాడుకుంటారని నేను ఆశిస్తున్నాను. జై భీమ్.